Hi everyone. Hello. Welcome back to our channel. మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 2000 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా ఒకవేళ మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ పక్కన ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. సో ఇవాళ వీడియో వచ్చి మేము మొన్న రీసెంట్ గా కాస్కోకి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫ్లేటబుల్ పూల్ కొన్నాం అనమాట, స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్ అందులోకి ఇంకా మాకు ఫినిక్స్ ఎండల గురించి చెప్పక్కర్లేదు, చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో కొంచెం పిల్లలు సెలవుల్లో ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. ఏంటన్నా ఇక్కడ కనిపిస్తుంది కదా, సో H2O Go ఇది ఈ బ్రాండ్ ది కాస్కోలో దొరికింది అనమాట మాకు వెళ్ళినప్పుడు. మేము ముందు ఒకసారి వెళ్ళాం 1 month ఎగో అలాగా, అప్పుడు కనిపించినప్పుడు తీసుకుందాం అనుకొని అలా ఆన్లైన్ ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆగిపోయాం. కానీ ఆన్లైన్ లోనేమో కనిపించలేదు అసలు ఇది ఎక్కడ. మళ్ళీ తర్వాత స్టోర్కి వెళ్తే కూడా దొరకలేదు. ఒక 2-3 weeks తర్వాత వేరే ఇంకొక కాస్కో లొకేషన్కి వెళ్తే అక్కడ దొరికింది లక్కీగా. సో యా, ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పి. సో ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోదు, ఎందుకంటే ఇది చాలా పెద్దది కదా. ఇది యాక్చువల్లీ దీని డైమెన్షన్స్ వచ్చి 10 feet అనుకుంటా, అది 10 feet 10 feet by 6 feet అండ్ పొడుగు 27 inches. 27 inches అంటే 2 feet కన్నా కొంచెం ఒక 3 inch ఎక్కువ. దీన్ని ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేయాలి అంటే కనుక మనకి మామూలు మన సైకిల్ పంపులు అనేది పనికిరావు, చాలా టైం పడుతుంది. సో దానికి ఒక పంప్, యూజువల్లీ కొన్నిటితో పాటు పంప్ ఇస్తాడు, బట్ నాకు దీంతో పాటు పంప్ రాలేదు. అందుకని మేము మళ్ళీ ఇగో ఈ సెపరేట్గా ఇంకో పంప్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. ఇది అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో యా, ఇది ఎలక్ట్రిక్ పంప్. జస్ట్ మనం పవర్ కనెక్షన్ ఇచ్చేసి దీనికి ఇంకొక ఎండ్ పెడితే కనుక దీంట్లో మోటార్ ఉంటుంది అండ్ ఇట్లా పంప్ అనమాట. దీంతో పని చాలా తొందరగా అయిపోతుంది. మాకు ముందు ఉండేది ఒక పూల్, కానీ ఆ తర్వాత ఇండియా మేము మూవ్ అయ్యాం కదా ఒక 1.5 year కోసం అని చెప్పి. అప్పుడు ఆ పూల్ ఎవరికో ఇచ్చేసినట్టున్నాం వచ్చేసేటప్పుడు. అప్పుడు పంప్ అన్ని ఉండే సెటప్ అవన్నీ పోయి ఇప్పుడు, కానీ అది వేరే టైప్ ఆఫ్ పూల్. దానికైతే ఒక 3 dolphins అవి కనిపిస్తూ చాలా బాగుండేది. అది కాస్త రౌండ్ గా ఉండేది, ఇది ఏంటంటే రెక్టాంగులర్ పూల్. ఇది కొంచెం పెద్దది దానికన్నా. సో యా నాన్న ఓపెన్ చేద్దామా? ఎస్, ఎక్సైటెడ్? ఓకే. అండ్ మాకు బయట కొంచెం ట్విగ్స్ అవి పడుతుంటే మన పుల్లలు కానీ ఆకులు కానీ ఇవన్నీ ఎగిరిపోయి లేదా పురుగులు అప్పుడప్పుడు వచ్చి పడిపోతుంటాయి. సో పూల్ పాడైపోతుంది. ఇంత పెద్ద పూల్లో వాటర్ వెంటనే మనం రీసైకిల్ చేయలేం కదా. కనీసం ఒక 2-3 days 3-4 days వరకు హోల్డ్ చేద్దాం వాటర్, అందులో ఏమైనా సాల్ట్ వేసి అనుకున్నా సరే ఆ బగ్స్ అన్ని పడిపోతాయి. సో దానికోసం అని చెప్పి మళ్ళీ ఇగో ఈ పూల్ కవర్ ఒకటి కొన్నాం. ఇది కూడా అమెజాన్ లోనే. ఈ పంప్ తో పాటు పూల్ కవర్ కూడా తీసుకొచ్చాం. Let's start. చెప్పు. Let us start. Okay. లోపల చూసారా, వైట్ అండ్ బ్లూ కలర్డ్ పూల్, సేమ్ మనకి ఇక్కడ. యా, ఫైనలీ పూల్ అయితే ఓపెన్ చేసేసాము. దీనికి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటా ఏదో షీట్ ఇచ్చాడు. యా, మాన్యువల్. ఇగో పంప్ అయితే ఓపెన్ చేసాం. ఇది యాక్చువల్ మోటార్, ఇది వచ్చి పవర్ కార్డ్ అనమాట. లెట్స్ గో అవుట్, బయటకు వెళ్ళి చేద్దాం. సో చూడడానికి చిన్న ప్యాకెట్ లాగా ఉంది కానీ చాలా బరువుగా ఉంది. ఇంకా బయట దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక అప్పుడు గాలి ఫిల్ చేసుకోవాలి ఇందులో మనం. యా, ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేశాను మొత్తం. పూల్ పెట్టి దానికి ఎయిర్ పంప్ కనెక్ట్ చేసుకున్నాం కదా. సో దానికి మనం ఇన్ఫ్లేట్ చేద్దాం. 1 2 3. ఇది మనకి 3 levels గా ఇచ్చాడనమాట పంప్ ఇన్ఫ్లేట్ చేయడానికి. సో ఇప్పుడు చేస్తుంది అయితే బ్యాక్ రెస్ట్. ఆ తర్వాత మనం అందులో కూర్చోడానికి కూడా ఒక ఇన్ఫ్లేటబుల్ డెస్క్ లాగా ఇచ్చాడు, ఒకటి బెంచ్ లాగా. ఇంకా ఇది 2 అయిన తర్వాత మెయిన్ 2 రింగ్స్ ఉన్నాయి, అవుటర్ కింద రింగ్ ఒకటి, పైన రింగ్ ఒకటి. సో దీని వల్ల మనకి హైట్ వస్తుంది అనమాట పూల్. సో వీళ్ళైతే బాగా ఎగ్జైట్ అయిపోయారు, మొత్తం మీద అయిపోయింది ఇన్ఫ్లేట్ చేయడం. ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేయడం అయింది, వాటర్ ఫిల్ చేయాలి ఇప్పుడు దీంట్లో మొత్తం. ఇక్కడ వాటర్ లెవెల్ మార్క్ ఇచ్చాడు ఇక్కడ వరకు, ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేయొచ్చు అనమాట. అవును, బాగుందా? దీని ముందు ఇటుపక్క
టాప్ మళ్ళీ ఈ చివరికి మార్చాం. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ మనం డ్రైన్ చేసినప్పుడు ఇక్కడ చూసారా, ఇది వాటర్ డ్రైన్ చేయడానికి అవుట్లెట్. సో అది డ్రైన్ చేసినప్పుడు అట్లేనన్న, సో అది డ్రైన్ చేసినప్పుడు ఇటు అయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది బయటికి వాటర్. ఇంకా ప్రస్తుతానికి అయితే వాటర్ ఫిల్ అవుతుంది, చాలా టైం పడుతుంది. సాయంత్రం అయ్యింది, మా వాడు దీనికోసం వెయిట్ చేస్తున్నాడు. ఓపెన్. విరాజ్, నువ్వు లోపలికి వెళ్తావా ఫస్ట్ అక్క వెళ్తుందా? ఇగో లోపలికి పద, లోపలికి పద. విరాజ్ గో. నచ్చిందా విరాజ్ నీకు? చూడు, హాయ్ చెప్పు. విరాజ్ నాకు వద్దు నీళ్ళు, ఓకే నాన్న మీరు పోయి. ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పూల్ కావాలని. ఫైనల్ గా మేము ఒకటి కాస్కోలో బంచి పెద్ద సైజ్ గా దొరికింది లక్కీగా. సో వాళ్ళు హ్యాపీ కాబట్టి మనం కూడా హ్యాపీ. సో సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా. మనకి ఫినిక్స్ లో అయితే కనుక మేము ఉండే ఏరియాలో చాలా వేడిగా ఉంటుంది. సో సమ్మర్ లో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే వాటర్ అలా పోస్తూ ఉండాలి, కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, వాటర్ ఫిల్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.